ప్రజా విజయోత్సవాలకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇవాల్టి నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఉత్సవాలను నిర్వహించేలా ప్రణాళికలు రెడీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తవుతుండటంతో 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ ఉత్సవాల నిర్వహణపై ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలు ఫోకస్ చేస్తూ ప్రభుత్వ విజన్ ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రజా విజయోత్సవాలను అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఉత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ 9న హైదరాబాద్ నగరంలో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, క్రాకర్స్ ప్రదర్శన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సంవత్సర కాలంలో దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేని ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఏడాది కాలంలోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఈ 26 రోజుల కార్యక్రమాల్లో ప్రభుత్వ గ్యారంటీ పథకాలైన మహిళలకు ఫ్రీ బస్, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరా మహిళా శక్తి తదితర పథకాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చైతన్య పరుస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇప్పటికే 50,000 ఉద్యోగాలను ఇచ్చామని, దాదాపు 18,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామన్నారు భట్టి. అదేవిధంగా మహిళా సంఘాలకు 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను అందజేశామన్నారు. ఈ విషయాలన్నింటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అలాగే పెట్టుబడులు తీసుకురావడం, కొత్త కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచామన్నారు. వీటన్నింటిపై ఈ 26 రోజుల పాటు ప్రదర్శనలు చేయనున్నట్లు వివరించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.